హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మా ఇల్లంతా చూడండి అసలు ఎంత గందరగోళంగా ఉందో. మళ్ళీ ఇవన్నీ సర్దుకోవాలంటే కొంచెం ముందైతే గందరగోళం అవ్వాల్సిందే కదా! నీట్‌గా సర్దాలంటే. ఇంక మేము ట్రాన్స్‌ఫర్ అయ్యి తిరుపతికి వెళ్ళిపోయాం కదా! ఇంకా సామాన్లన్నీ మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళడం ఎందుకులే అటు ఇటు మారుతా ఉండాలి కదా! అని చెప్పేసి మొత్తం అయితే మా ఊరికైతే తెచ్చేసామండి సామాన్లన్నీ కూడా. ఇక్కడైతే మనకు పర్మనెంట్‌గా ఉంటాయి. ఇంకే ప్రాబ్లమ్ ఉండదు. అటు ఇటు ఈ ట్రాన్స్ఫర్‌లో సగం సామాన్లు అటు తిప్పి ఇటు తిప్పి కొన్ని పాడైపోతున్నాయి. అందుకని ఇంకా ఈసారి మేమైతే ఇలా డిసైడ్ చేసుకున్నాం. ఇంకా వద్దు, మనం ఎక్కువగా ఊరు కూడా వెళ్తూ ఉంటాం కదా! సామాన్లు మనకు అవసరమైన వరకు అక్కడ ఉంచేసుకొని ఇక మిగిలినవి మొత్తం మన ఊరు తీసుకెళ్ళిపోదామని చెప్పి తీసుకొచ్చేసాను ఇక్కడికైతే. ఇది అంతా ఇంతకుముందు ఉన్న పాత ఇల్లేనండి ఇది. దీన్ని కొంచెం రెనోవేషన్ చేసాం. ఈ ఇంట్లో అసలు ఎంతోమంది పెద్దవాళ్ళైతే ఉన్నారండి. ఇంట్లో అయితే ఒకప్పుడు ఒకే ఇంట్లో అప్పుడు అసలు ఇల్లు ఇంకా చిన్న పూరి గుడిసె. ఆ పూరి గుడిసెలో ఎంతమంది అంటే అప్పుడంతా కలిసి ఉండేవాళ్ళు కదా! ఒకే ఇంట్లో ఒక 2 రూములండి. అవొచ్చేసి ఈ ఈ రూములే అనమాట. ఇదొక రూము, అదొక రూమ్. అది వంట రూము. ఇక్కడ ఇది హాల్‌లాగా వాడుకునేవాళ్ళం. అది వచ్చేసి ఇంతకుముందు వంట రూమే. అంటే పొయ్యి అలా ఉండేదనమాట. ఇంకా అందరూ ఈ 2 రూముల్లోనే ఉండేవాళ్ళు. ఇదంతా ఓపెన్ ప్లేసే ఉండేది. ఇంకా బయటి వరకు ఇదంతా ఇంక నేల, ఇంటి ముందు ఇది. ఇక్కడ కూడా ఒక చిన్న డోర్ ఉండేది. ఇంతవరకు ఇలా మనకి గుడిసె వేస్తే ఎలా ఉంటుంది కిందకి ఇలా ఉండేది కదా! ఇంక మా పెళ్ళి వరకు కూడా అదే ఇల్లు ఉండేది. మా మ్యారేజ్ అయ్యి ఇప్పటికి 27 సంవత్సరాలు అవుతుంది. అప్పటి వరకు కూడా అదే ఇంట్లో అందరం ఉన్నాము. నిజంగా నాకు ఈ ఇల్లు కంటే కూడా అప్పుడు ఆ చిన్న పూరి గుడిసైనా అందులోనే చాలా బాగుంది అనిపించేది. ఒకవైపు పొయ్యి, ఒకవైపు ఇక్కడ అందరు నులక మంచం వేసుకొని కూర్చోవడం నిజంగా చాలా చాలా బాగుండేదండి అప్పుడే. ఇంకా ఆ తర్వాత ఇంకా ఇబ్బంది అయిపోతుంది కదా! పెద్ద గాలి వచ్చినా లేదంటే ఎండాకాలం అయితే ఎక్కువగా ఇంకా మంటలు వచ్చేసేవి. అంటే ఎక్కువ గుడిసెలు అవి కాలిపోతూ ఉంటాయి కదా! అప్పుడు ప్రతి నిమిషం మేము భయపడేవాళ్ళం. ఇద్దరు అమ్మమ్మ తాతయ్య ఉండేవాళ్ళు కదా! ఎలా ఉన్నారో ఏమో అని మేము టెన్షన్ పడేవాళ్ళం. ఆ తర్వాత ఇంకా గవర్నమెంట్ ఇల్లులు అయితే వచ్చాయి. వచ్చినప్పుడు అమ్మమ్మ అప్లై చేశారనమాట. అప్లై చేసి అప్పుడు ఇప్పుడుండే ఈ రూము, ఆ రూము ఇలా ఇలా కట్టించారనమాట 2. ఇదైతే మొత్తం కంప్లీట్ గోడ. అంటే ఆ రూమ్ సపరేట్, ఈ రూమ్ సపరేట్ ఉండేది. ఇక్కడ ఒక సెల్ఫ్ ఉండేది. ఇది మామూలుగానే పంచ ఉండేది బారుకు. ఇలాగే పంచ ఉండేది. ఇది చాలా హైట్‌లో ఉండేదండి. ఇప్పుడు మేము ఇంటి ముందు ఎక్కువ మట్టి పోసి ఇది పోసేసరికి అదేమో హైట్ ఇది పంచ అనేది డౌన్ అయిపోయింది. ఇంతకుముందు చాలా హైట్ ఉండేది. ఇట్లా మెట్లెక్కి వచ్చేవాళ్ళం. అలా ఉండేది. ఇంకా ఇప్పుడు వెనకాల మేము సపరేట్‌గా ఈ బెడ్రూమ్లు వేసాం కదా! ఇక్కడ మొత్తం పొయ్యి ఓపెన్ ప్లేస్ ఉండేది. ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ ఉండేది. ఇక్కడి నుంచి ఇవన్నీ అప్పుడు ఉన్న గోడలే. ఇవి మాత్రమే రీసెంట్‌గా చేపించింది. అయితే వాస్తు ప్రకారంగా మనకు ఇంటికి ముందు సైడు తక్కువ ప్లేసు, వెనక సైడు ఎక్కువ ప్లేస్ ఉందన్నమాట. అలా ఉండకూడదంట. అందుకోసమని మేము ఇంకా సరే అని అంత ఓపెన్ ప్లేస్, పెద్ద చెట్టు ఉండేది ఇక్కడ. పెద్ద వేప చెట్టు ఉండేది. ఈ ప్లేస్లోనే ఉండేది. వేప చెట్టు ఉండేది. అది తీసేసి వాష్రూమ్స్, వేప చెట్టు, అలాగే ఈ సందులో ఇక్కడ వచ్చేసి పొయ్యి ఉండేది. పైకి ఇలా పొగసట్టం ఉండి కర్రల పొయ్యి మీదే వంట చేసుకునేవాళ్ళం మేము అప్పట్లో. ఇంకా తర్వాత ఇంకా అవన్నీ మొత్తం తీసేసి వాష్రూమ్స్ అన్నీ తీసేసి ఇంకా 2 బెడ్రూమ్లు అయితే వేసామండి. ఇంకా నెక్స్ట్ పిల్లలకైనా అవసరం ఉంటుంది కదా! పల్లెటూరుకందు మనం రావాలంటే మనకంటే అప్పట్లో అన్ని విధాలుగా జీవించాం. అంటే వసతులు ఉన్నా లేకపోయినా అడ్జస్ట్ అయిపోయేవాళ్ళం. అలా నడిచిపోయింది. కానీ ఇప్పటి పిల్లలు అన్నీ బెడ్రూమ్లు, అటాచ్డ్ బాత్రూమ్లు అలా అలవాటు పడుతున్నారు కాబట్టి ఇంకా ఇలా ఉండాలంటే ఉండలేరు వాళ్ళు. ఇంకా బయట ఒక వాష్రూమ్ కామన్గా ఒకటి వాష్రూమ్ పెట్టేసి ఇంకా పిల్లలకైతే 2 బెడ్రూమ్లు ఇంకా వాటిల్లోనే వాష్రూమ్స్ అన్నీ ఇంకా అట్లా ఏర్పాటు చేసాము.
ఇంక అప్పుడైతే తక్కువ సామాన్లు అంటే మనకు వంట చేసుకునే వరకు ఉండేవి. ఇంక ఇవన్నీ మేము ఇంక అక్కడి నుంచి తీసుకొచ్చేసామండి. ఊరికే అటు ఇటు మారడం ఎందుకు, ఇంక ఇవి పర్మనెంట్‌గా మన ఇంట్లో ఇక్కడైతే ఇంక ఉండిపోతాయని, మాకేవో అవసరమైన వరకు ఆడ ఉంచేసుకొని మిగిలినయన్నీ అయితే తెచ్చి ఇక్కడ వేసేసాము. ఇక్కడ వేసినందుకే నాకు ప్రశాంతంగా ఉందండి. ప్రతిసారి ఇప్పుడు డైనింగ్ టేబుల్స్, పెద్ద మంచాలు ఇవన్నీ ట్రాన్స్‌పోర్ట్‌లో అటు ఇటు ఆ పెయింటింగ్ పోవడం, ఇరిగిపోవడం అట్లా ఉండేవి. ఇప్పుడు ఇక్కడ పెట్టినందుకు అక్కడ మనకు వసతులు లేకపోయినా పర్వాలేదులే అని సోఫాలు కానీ అన్నీ ఇక్కడ వేసేసామండి. ఆడ జస్ట్ ఇంకా ప్లాస్టిక్ చైర్స్ వాటితో నడిపిస్తున్నాము. ఇంకా ఇలా రెడీ అయిందండి మొత్తం అయితే. ఇంకా చాలా కష్టపడ్డాము ఈ ఇంటి కోసం అయితే ఈ విధంగా రావడానికి. అయితే ఈ రూములు ఇవన్నీ ఇంకా పెద్దగా ఏం అవసరం లేదని చెప్పి వెనకాల ఈ ఓపెన్ ప్లేసు ఎక్కువగా ఉంది కాబట్టే ఇందులో బెడ్రూమ్లు అవి వేసాము. మాకు ఇంకా బయట అంతా కూడా ఎక్కువగా ఇలా ఓపెన్ ఉంటేనే బాగుంటుంది కదా. మనము స్థలం ఉందని ఉన్న వరకు రూమ్లన్నీ కట్టేసుకుంటే ఇంకా బయట కూర్చునేదానికి నలుగురు వచ్చినా సరే, ఏదైనా ఒక చిన్న ఫంక్షన్ జరిగినా సరే అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ముందు మేము అట్లా అనుకున్నాం, ఎక్కువ ప్లేస్ ఉంచేసుకొని ఇంకా మనం ఉన్న దాంట్లోనే అప్పుడు అమ్మమ్మ తాతయ్య వాళ్ళు కట్టించిన ఇల్లులు కదా ఇవి, ఈ రూములు ఇవన్నీ ఆమె కట్టించారు. ఇప్పుడు ఇవన్నీ పడేస్తే మనకు ఆ జ్ఞాపకాలన్నీ పోతాయి అని చెప్పి మేము ఇంకా పాత ఇంటినైతే అస్సలు టచ్ చేయలేదండి. ఆ గోడలు అవన్నీ అట్లనే ఉన్నాయి. అవన్నీ కూడా అప్పుడు బీములు వేశారు, పిల్లర్స్ మీద కట్టలేదు, ఇది అన్ని బీములతో కట్టారు. ఇంకా అప్పుడు గచ్చు ఉండేది, ఇక్కడ అంతా కూడా గచ్చు ఉండేది. గ్రానైట్ వేసాము, కబోర్డ్లు చేపించాము, ఈ కటాంజనం ఒకటి పెట్టించాము. అది కూడా అసలు ఫస్ట్ మాకు ఇష్టం లేదు ఈ కటాంజనం పెట్టియడం. కానీ ఇక్కడ ఏమన్నా మనం వస్తువులు పెట్టుకొని వెళ్ళిపోతే ఈ కోతులు అస్సలు ఉంచట్లేదు, గందరగోళం చేసేస్తున్నాయి. అందుకోసమని ఇంకా ఖచ్చితంగా ఇది పెట్టియాల్సి వచ్చింది. ఇట్లా కబోర్డ్లు చేపించామన్న వస్తువులు అది పెట్టుకున్నా సరే ఇంకా నీట్గా ఉంటాయని ఇంకా వాళ్ళేనండి మా అమ్మమ్మ తాతయ్య. ఆవిడ డ్రీమ్ హౌస్ కానీ చూడకుండానే వెళ్ళిపోయారనమాట. అన్ని వసతులతో కట్టుకోవాలనే ఒక ఆశ ఉండేది ఆవిడకి, అవన్నీ చూడకుండానే ఆవిడ వెళ్ళిపోయారు. మేము మొత్తం ఇదంతా సర్దేస్తే ఇంకా నీట్గా ఉంటుంది. ఇదేనండి వేప చెట్టు వెనకాల ఉన్నది కదా, ఈ వేప చెట్టు మొత్తం ఇంకా మాకు ఇష్టం లేకపోయినా సరే ఇంకా తీయించాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ చెట్టు ఉండడం వల్ల బిల్డింగ్ కిందకి మొత్తం వేర్లు వచ్చేసి గచ్చంతా అట్లా పగుళ్ళు వచ్చేసాయి. ఎప్పటికైనా డేంజరు అని చెప్పేసి అంటే చెదలు కూడా వచ్చేసింది అనమాట. ఇది నా పెళ్ళప్పుడు చిన్న మొక్క అనమాట. రోజు నీళ్ళు పోసేదాన్ని, అది అసలు పెరిగి పెరిగి చాలా పెద్ద చెట్టు అయిపోయింది. ఆ చెట్టు ఉండడం వల్ల ఇంకా దాని మీదనే కోతులు నైట్ మొత్తం దాని మీద పడుకునేవి. అసలు బయటికి తలుపు తీయాలంటే మాకు ఎంతో భయం వేసేది ఆ కోతులతోటి. అవి మమ్మల్ని బెదిరించేసాయి అనమాట. అయితే నేను అది గుర్తు కోసం అయితే ఉంచారండి. అప్పుడంతే వాళ్ళు కట్ చేసుకొని వెళ్తూ ఉన్నారు. ఇంకా సరే అని చెప్పి ఇంకా చిన్న ముద్దన్న నేను గుర్తు కోసం ఉంచాలి, ఈ చెట్టుతో చాలా మెమొరీస్ ఉన్నాయని చెప్పేసి నేను ఇది తీసుకొని ఇట్లా పాలిష్ అయితే వేయించాను. ఈ ఇంట్లో అసలు చాలా మెమొరీస్ ఉన్నాయండి. అందుకే మేము పాత గోడలు ఇవన్నీ అట్లే ఉంచేసాం. జస్ట్ పెయింట్ చేయించాము, ఇవి గ్రానైట్ వేయించి ఇంకా అలా కబోర్డ్స్ చేయించాము అంతే. ఇంకా అసలు మేమైతే ఇలాగే ఉంచేద్దాంలే ఇక్కడ వరకు, ఇంకా వెనక బెడ్రూమ్ల వరకు కొత్తగా వేయిద్దాం, పాత రూమ్లు ఇలాగే ఉంచుదాంలే అనుకున్నాము. అయితే ఆ చెట్టు వల్ల ఏమైతుందంటే గచ్చంతా చీలి ఇంకా అంటే బాగాలేదనమాట. అందువల్ల తీయాల్సి వచ్చింది. ఇంకా గచ్చునైతే పగలగొట్టలేదులేండి, దాని మీదనే ఈ గ్రానైట్ అంతా వేసాము. ఫైనల్గా ఇలా అయితే రెడీ అయిపోయింది. నేను ఈ కబోర్డ్స్ అన్నీ కూడా వుడ్ కలర్లోనే సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా మొత్తం అంతా కూడా నేను వుడ్ కలర్లోనే చేయిద్దామండి అని చెప్పాను. ఇంకా మా వారేమో అట్లా కాదులే, కిచెన్కు సపరేట్ కలరు, బెడ్రూమ్కి సపరేట్ కలరు అలా చేయించు అన్నారు. ఇంకా సరే అండి, ఇంకా బెడ్రూమ్ వరకు అయితే ఇలా గ్రే కలర్లో
చేయించాము. ఇంకా బాత్రూమ్ డోర్ కూడా అలాగా గ్రే కలర్ వచ్చేలాగా చూశానన్నమాట. సేమ్ ఈ బెడ్రూమ్ ఆ బెడ్రూమ్ 2 సేమ్ ఉంటాయి. ఇంకా ఈ ఏరియా అప్పుడేంటంటే మాకు వాస్తు చూసిన ఆయన ఇలా అంటే ఈ ప్లేసు ఇప్పుడు ఈ గ్యాప్ వదిలాం కదా, మీకు వేస్ట్ కాకుండా ఉంటుంది. ఈ వాకిలి అంటే రెండిటికి బెడ్రూమ్కు దీనికి ఒకటే వాకిలి. అంటే అప్పుడు ఎలా ఉంటాయి, ఒకదాని వెనక ఒకటి ఉంటాయి అన్నమాట రూమ్లు. అలా ఆయన మాకు ప్లాన్ ఇచ్చారు. కానీ అలా మళ్ళీ మేము ఆలోచించి నచ్చలేదండి. బెడ్రూమ్ సైజ్ తగ్గినా పర్వాలేదు, ఇలా 2 రూమ్ల మధ్యలో గ్యాప్ రావాలా అని చెప్పాము ఆయనకు. గ్యాప్ రావాలి, అలాగే ఇక్కడ ఒక ఎంట్రన్స్ కూడా ఉండాలి. మాకు ఎక్కువగా గాలి వెలుతురు ఈ వైపు నుంచే ఎక్కువగా వస్తుంటాయి. అందువల్ల ఇటు ఎంట్రన్స్ ఉండాలి. మనం ఇక్కడ ఈ రూమ్లలో ఉన్న పిల్లలు ఈ రూమ్లో నుంచి ఇలా ఎవరైనా సరే బయటికి వెళ్ళొచ్చు, ఈజీగా బాగుంటుందని చెప్పి ఇలా ప్లాన్ చేసాము. మనం ఈ ఏరియాలో వాషింగ్ మిషన్ కానీ అట్లాగా కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూర్చోడానికి కూడా బాగుందండి, వెలుతురు గాలి బాగా వస్తుంది ఈ ప్లేస్లో. అందుకని మేము బెడ్రూమ్ సైజ్ తగ్గినా పర్వాలేదని ఇట్లాగా 2 ఇళ్ళకు మధ్యలో ఇట్లా సందు ప్లాన్ చేశాం. ఇది బాగా హైలైట్ అయినట్టు అనిపించిందండి. ఎవరు చూసినా సరే ఇది బాగుందని చెప్తున్నారు. ఇప్పుడు ఒకదానికి వెనకాల ఒకటి రైలు పెట్టెలాగా ఉంటే అసలు వెంటిలేషన్ ఉండదు, గాలి ఉండదు. ఇంకా బెడ్రూమ్కి వీటకంతా ఒకటే డోర్ అయితే బాగుంటుంది కదా, అందుకని ఇంకా అట్లా ప్లాన్ చేసాము. మొత్తానికైతే ఇట్లా అయితే అయిపోయిందండి. ఇంక అంతా నీట్గా రెడీ చేసేసుకొని సామాన్లన్నీ నీట్గా క్లీన్ చేసేయాలి ఫస్ట్. ఈరోజు ఒక అమ్మాయికి చెప్పాను, అన్నీ అంటే చేయలేను కదా, ఒక్కదాన్ని చేయాలి, అన్నీ చేయలేను కాబట్టి ఒకరి హెల్ప్ అయితే కావాలి. మెయిన్ ఏంటంటే చేస్తా కానండి, నాకు ఈ కోతులు అంటే మహాభయం. ఇంకా అవి మనం బయట అంతా వేసుకొని తోమేసి పెడదామంటే వెనక వైపు నుంచి ఏ కోతలు వస్తాయో అని భయం అనమాట. ఒక అమ్మాయిని అడిగితే చేస్తానక్క, ఈరోజు నేను ఖాళీ చూసుకొని వస్తానన్నది. ఈలోపు ఏమైనా నేను చిన్న చిన్న పనులు చేసుకుంటే ఇంకా తను వచ్చేసి అన్నీ క్లీన్ చేసి ఇస్తూ ఉంటే నేను ఇంకా సెల్ఫుల్లో అయితే సర్దేసుకుంటాను. ఇంకా అప్పుడు మేము పాలిష్ అవన్నీ వేయించాం కదా, అవన్నీ కొన్ని మిగిలాయి అన్నమాట. మిగిలితే ఇంకా అబ్బాయికి కూడా చెప్పాను, మా ఊరే ఈ ఊరు అబ్బాయికే పెయింట్ వర్క్ మొత్తం అప్పు చెప్పాము. ఇంకా అప్పుడు ఆ రోజు కొంచెం వుడ్డుకు సంబంధించినవన్నీ మిగిలినాయి. ఇంకా అవి ఇంకా వేస్ట్ ఎందుకు, ఇంకా డబ్బాలు కూడా అప్పుడు కొన్ని అంటే మిగిలితే దాచిపెట్టామన్నమాట, ఎప్పుడైనా వేసుకోవచ్చులే అని. అది ఇప్పుడు ఈ సోఫాలకు అక్కడక్కడ టచ్అప్లు చేసేసి ఇంకా డబ్బాలు కూడా పడేసేద్దాము అని ఆ అబ్బాయిని కూడా పిలిచాను, వస్తానన్నాడు. ఇంకా అబ్బాయి వచ్చిన తర్వాత ఇంకా ఈ పాలిషు ఇవన్నీ వేసేస్తాడు. నేను ఇవన్నీ కూడా సర్దుకుంటూ నేను మీకైతే వీడియోలు అయితే షేర్ చేస్తాను. తప్పకుండా నా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.